SA1 మార్క్స్ ని స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఎలా ఎంటర్ చేయాలి, మార్క్స్ సేవ్ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ని ఓపెన్ చేసి టీచర్ యొక్క ఇండివిడ్యువల్ లాగిన్ ద్వారా లాగిన్ కావాలి. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా రెండు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ ఆప్షన్ పై క్లిక్ చేసి క్లాసులోని స్టూడెంట్స్ యొక్క అన్ని సబ్జెక్ట్ మార్క్స్ ని ఎంటర్ చేయవచ్చు. ముందుగా యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం. ఇలా అకాడమిక్ ఇయర్ పై క్లిక్ చేయాలి. తరువాత SA1 పై క్లిక్ చేయాలి. మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ క్లాసులకు క్లాస్ టీచర్ గా మ్యాప్ అయ్యారో డిస్ప్లే అవుతుంది. క్లాస్ పై సెలెక్ట్ చేయాలి. సెక్షన్ ను సెలెక్ట్ చేసుకోగానే ఆ క్లాసులోని స్టూడెంట్స్ యొక్క అందరి పేర్లు కనిపిస్తాయి. స్టూడెంట్ నేమ్ కి ముందు ఇలా రెడ్ కలర్ ఉంటే మార్క్స్ ఎంట్రీ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు. ఉదాహరణకు ఒక స్టూడెంట్ యొక్క ఒక సబ్జెక్ట్ మార్క్స్ ను ఎంటర్ చేయకపోయినా ఇలా రెడ్ కలర్ లోనే పెండింగ్ లాగా కనిపిస్తుంది. అన్ని మార్క్స్ ని ఎంటర్ చేస్తేనే ఈ విధంగా పేరు గ్రీన్ కలర్ లోకి మారుతుంది. మార్క్స్ ని ఎంటర్ చేయడం కోసం స్టూడెంట్ నేమ్ పై క్లిక్ చేయగానే అన్ని సబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. మనం ఆల్రెడీ మార్క్స్ ను ఎంటర్ చేసి ఉన్నట్లయితే ఆ సబ్జెక్ట్స్ ఈ విధంగా గ్రీన్ కలర్ లో డిస్ప్లే అవుతాయి. మార్క్స్ ఎంటర్ చేయని సబ్జెక్ట్స్ రెడ్ కలర్ లో ఈ విధంగా కనిపిస్తాయి. మార్క్స్ ఎంటర్ చేయడానికి సబ్జెక్ట్ మీద మనం క్లిక్ చేయాలి. ముందుగా స్టూడెంట్ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యాడా లేదా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అటెండ్ అయినట్లయితే ఇక్కడ అటెండ్ అయినట్లు టిక్ చేసుకోవాలి. తర్వాత ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాశారో ఆ లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా మార్క్స్ ను ఎంటర్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే అవుతుంది. మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేసినంత మాత్రాన మార్క్స్ సేవ్ కావు. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మార్క్స్ సేవ్ అవుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా ఒక్కొక్క విద్యార్థి యొక్క మార్క్స్ ని సబ్జెక్ట్స్ వారీగా ఎంటర్ చేయవచ్చు. ఈ మార్క్స్ ని ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ గా మార్క్స్ ని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ పై క్లిక్ చేయాలి. అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని SA1 పై క్లిక్ చేయాలి. మీడియం పై క్లిక్ చేయగానే మీరు ఏ క్లాసెస్ లో డీల్ చేస్తున్నారో ఆ క్లాసెస్ డిస్ప్లే అవుతాయి. క్లాస్ పై క్లిక్ చేసి సెక్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ పై క్లిక్ చేయగానే ఆ క్లాసులోని స్టూడెంట్స్ అందరి పేర్లు కనిపిస్తాయి. స్టూడెంట్ పై క్లిక్ చేయగానే మీరు ఆ క్లాస్ కి ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మార్క్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. సబ్జెక్ట్ పై క్లిక్ చేసి ముందు అటెండెన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మీడియంలో ఎగ్జామ్ రాశారో సెలెక్ట్ చేసుకుని అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా మార్క్స్ ను ఎంటర్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే అవి గ్రీన్ కలర్ లోకి మారిపోతాయి. ఈ విధంగా సబ్జెక్ట్స్ వారీగా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ని ఎంటర్ చేయవచ్చు. ఈ మార్క్స్ ని ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు.